ఈ ఎయిర్ ఇండియా విమానము ఇది మానవ తప్పిదమే అయినప్పటికీ ఒక వ్యక్తి మాత్రం ఆ ఫ్లైట్ నుంచి బ్రతికి నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కిపోవడం అనేది అది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఇది ఒక చిన్న యాక్సిడెంట్ కాదు, ఇది చాలా పెద్ద యాక్సిడెంట్. అండ్ సీసీటీవీ విజువల్స్లో అక్కడ మనం చూస్తుండొచ్చు, అంత పెద్ద ఫైర్ వచ్చింది, ప్లస్ అది వెళ్ళి ఒక బిల్డింగ్కి క్రాష్ అయింది. బట్ ఆ వ్యక్తి, విశ్వాస్ అనే వ్యక్తి ఎలా బయటపడ్డాడో కానీ హీఈస్ రియల్లీ గ్రేట్. ఐ డోంట్ నో, ఆయన మేబీ ఆయన కామన్ సెన్స్ కానీ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్కేప్ అవ్వగలిగే స్కిల్స్ కానీ అతడు ఎలా ఎస్కేప్ అయ్యాడనేది ఇంకా కూడా క్లారిటీ రానప్పటికీ మేబీ ఫ్లైట్ బిఫోర్ క్రాష్ అవ్వడానికి, బిల్డింగ్ క్రాష్ అవ్వడానికి ముందు ఒక చెట్టుకు గుద్దుకోవడం జరిగింది. ఆ టైంలో ఇతనేమన్నా ఫ్లైట్లో నుంచి దూకాడా లేకపోతే ఫ్లైట్లోనే ఉంటే మాత్రం అంత పెద్ద ఫైర్ అయినప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో మేబీ నేను గెస్ చేస్తున్నది ఏంటంటే ఆ బిల్డింగ్కి క్రాష్ కాముందుకి ఆ చెట్టుకు తగిలినప్పుడే మేబీ ఇతను ఏమన్నా సీట్లో నుంచి జంప్ చేసి బయట ఏమన్నా విండోస్ ఏమన్నా బ్రోకెన్ అయ్యి కానీ అలా ఏమన్నా బయటపడి ఉండొచ్చు. బట్ అది మాత్రం చాలా 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 నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా కొందరు కూడా ఈ విధంగానే దునుకుంటే మేబీ ఇలా తప్పించుకొని ఉంటే బాగుండు అని చెప్పేసి మనసులో అనిపించింది. ఏదేమైనప్పటికీ ఇది ఫ్లైట్ క్రాష్ అవ్వడమే కాకుండా ఇది వెళ్ళి కాలేజ్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, హాస్టల్ని గుద్దుకోవడం అనేది కూడా ఇంకా కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. బట్ ఈ విషయంలో మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ప్రతి ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ లైఫ్ అనేది ప్రతి ప్రాణానికి ఎంతో వాల్యూ ఉన్నది. వీళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఒక ఇన్ని ప్రాణాలు పోయినాయంటే ఆ మిస్టేక్ చేసిన వ్యక్తి కానీ లేకపోతే సంస్థ కానీ ఒక ఏజెన్సీ కానీ ఏదైనా అవనండి, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు, 100% విడిచిపెట్టకూడదు. సో దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ మన గవర్నమెంట్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద యాక్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. హోప్ ఇకపైనైనా ఈ వీళ్ళు ప్రాఫిట్స్లో కోసం పరిగెత్తకుండా సేఫ్టీ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.